హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 71. ఓహ్! ఏంటే నేను రమ్మంటే వచ్చావా? అయితే ఇలా ఏ మగాడు పిలిచినా వెళ్లి వాడికి ఫ్రీ సర్వీస్ చేస్తావా? అని చాలా వెటకారంగా అన్నాడు అర్జున్. కానీ అప్పటికే హనీ చేతివేళ్ల గుర్తులు అర్జున్ చెంప మీద ప్రింట్‌గా పడిపోయాయి. హనీ కోపంగా కళ్ళు ఎర్రచేసి సూటిగా అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ, "ఏం కూసావురా? నేను నీ కళ్ళకెలా కనిపిస్తున్నానురా? ఎవడు పిలిస్తే వాడి పక్కలోకి వెళ్ళేదానిలా కనిపిస్తున్నానా? ఛీ! నువ్వసలు మనిషివేనా? ఎలా అన్నావురా అసలు అంత మాట? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి నువ్వెన్ని అన్నా భరిస్తూ వస్తున్నాను. కానీ ఈరోజు అది కూడా పోయింది. నీ అంతట నువ్వు నన్ను దగ్గరికి తీసుకుంటేనే నీకు దగ్గరయ్యాను నేను. అది కూడా నీ మీద ప్రేమతో. నాకు ఒళ్ళు కొవ్వెక్కి ఏం కాదు. ఇప్పుడిన్ని మాటలంటున్నావు నన్ను. మరి ఇదంతా రాత్రి ఏమైంది? అంటే నువ్వు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు కదా! బాగా తాగిన మత్తులో నాకు దగ్గరయ్యి, ఇప్పుడు నన్నిలా అంటున్నావు కదా! నన్నంటున్నావు కదా ఇవన్నీ. మరి రాత్రి నా ప్లేస్‌లో ఎవరున్నా కూడా నువ్విలానే చేసేవాడివా? హా! ఇన్ని సంవత్సరాల నా ప్రేమను నీ ఒక్క మాటతో తీసి పడేశావు బావ. నువ్వంటే నాకెంతిష్టమో తెలుసా? నీకు నీ కోసం నిన్ను వదులుకునే అంత పిచ్చి ప్రేమరా నాది. నువ్వు సంజన అక్కని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన రోజు ఇంకా నాకు గుర్తుంది. నా ఆశలన్నీ కూలిపోయిన రోజు. నిన్ను నా మనసులోనే ఆరాధిస్తూ ఉన్నా నాకు ఆ రోజుకి ఇక నువ్వు నాకు ఏమీ అవ్వవు అని అర్థమయ్యింది. నా ప్రేమని నాలోనే దాచేసుకున్నాను. ఇక నువ్వెక్కడున్నా, ఎలా ఉన్నా, ఎవ్వరితో ఉన్నా హ్యాపీగా ఉండాలి అని కోరుకున్నాను. ఆ రోజు నేనెంతలా ఏడ్చానన్నది నాకు మాత్రమే తెలుసు. ఎందుకు నా కళ్ళల్లో నీపై ప్రేమ ఒక్కసారి కూడా నీకు కనిపించలేదా? నీ ఒక్కడిదేనా ప్రేమంటే? నాది కాదా? నువ్వు మాత్రం ప్రేమించిన అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టి ఇంటికి తీసుకురావచ్చు. అదే నేనింట్లో అందరిని ఒప్పించి, నిన్ను పెళ్లి చేసుకుంటాను అనడం మాత్రం తప్పు కదా! నువ్వేది చేసినా రైట్. నేనేం చేసినా తప్పు. అంతేనా? చాలు బావ. నా ప్రేమను నువ్వింత నీచంగా చూస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. అని ఎడతెరిపి లేకుండా జారుతున్న ఆమె కన్నీళ్లను అలానే వదిలేసి, నువ్వంటే నాకు ఎంత పిచ్చో, ఎంత ప్రేమ అన్నది అసలు నువ్వు కూడా ఊహించను కూడా ఊహించుండవు అంటూ ఆమె గుండెపై ఉన్న చీరని కాస్త పక్కకి తప్పించి, అక్కడ ఉన్న అర్జున్ పేరు పచ్చబొట్టుని వేలు పెట్టి అర్జున్‌కి చూపించి, "నువ్వెలాగూ నాకు దక్కలేదు. కనీసం నీ పేరైనా నా గుండెల్లో ఎప్పుడూ పదిలంగా ఉండాలి అని ఇలా చేశాను. కానీ నా ప్రేమకి అసలు నువ్వు అర్హుడివి కాదు అని ఇప్పుడు అర్థమైంది. అసలు నన్నింత చీప్‌గా చూసేవాడినా నేనిన్నాళ్ళు ప్రేమించింది అని నేను ఫీల్ అయ్యేలా చేశావు" అని గట్టిగా ఏడుస్తూ కళ్ళు మూసుకొని తెరిచి, "నీ అంతట నువ్వు నన్ను నీ దాన్ని చేసుకున్నావు. నేనేం నిన్ను ప్రవోక్ చేయలేదు. ఇది పూర్తిగా నీ ఇష్టంతో, నా ఇష్టంతో జరిగింది. కానీ నువ్వు నన్ను బజార్ దాన్ని చేసి నా గుండెలు పగిలేలా చేశావు. అందులో ఉన్న నువ్వు కూడా లేకుండా చేశావు. చాలిక చాలా మంచి గుణపాఠం చెప్పావు నాకు. జీవితంలో ఇక నా మొహం నీకు చూపించను" అని నడవడం కష్టంగా ఉన్నా సరే, ఆ రూమ్ నుండి ఏడుస్తూ బయటకి వచ్చి స్టెప్స్ దిగి ఆమె రూమ్‌కి వెళ్లి షవర్ కింద నిలబడి ఆమె కన్నీళ్ళకి స్వేచ్ఛని ఇచ్చింది. అసలొక్క నిమిషం కూడా ఆమెకి ఇంట్లో ఉండాలి అని లేదు. గబగబా బయటికి వచ్చి డ్రెస్ వేసుకొని, ఆమె బట్టలన్నీ ప్యాక్ చేసుకొని, బయట డ్రైవర్ ఉండడంతో హాస్పిటల్‌కి తీసుకువెళ్ళమని చెప్పింది. హనీ వెళ్ళాక అలాగే నిలబడి ఉన్న అర్జున్, ఆమె మాటలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తుకు చేసుకుంటూ, ఇందులో నా తప్పే ఉంది కదా! అయినా దాన్ని అలా ఎలా అవమానించాను? దాన్ని రమ్మనడం నాదే తప్పు అంటూ 2 చేతులతో అతడి తలని పట్టుకొని, "ఏం చేశావు అర్జున్? నువ్వసలు అలా ఎలా కంట్రోల్ తప్పావురా?" అని ఆలోచిస్తూ రాత్రి హనీతో, "నేనేం చేసినా కాదు అనవు కదా!" అనడం హనీని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం గుర్తొచ్చి, కళ్ళు గట్టిగా మూసుకొని బయట కారు సౌండ్ వినపడడంతో బాల్కనీలోకి వెళ్లి చూశాడు. అప్పుడే హనీ కారులో వెళ్తూ కనిపించింది అర్జున్‌కి. ఆమె కళ్ళల్లో అంతులేని బాధ కదలాడుతూ కనిపించింది. హనీ ఆమె బాధనంతా దిగమింగుకొని మెల్లిగా సింధు ఉన్న రూమ్ వైపు అడుగులు వేసింది. హాస్పిటల్‌కి వెళ్లి. అందరూ అక్కడే ఉన్నారు. హనీ ఒకసారి ఉయ్యాలలో ఉన్న పాప దగ్గరికి వెళ్లి, నిద్రపోతున్న పాపని చూసి విమల గారి దగ్గరికి వెళ్ళింది. "అత్తయ్య." "ఆ! హనీ చెప్పవే." "నేను మా ఇంటికి వెళ్తున్నాను" అంది హనీ. హనీ మాటకి అందరూ తన వైపే చూస్తూ ఉన్నారు. "మీ ఇంటికా? కానీ ఇప్పుడెందుకే?" "నా ఫ్రెండ్ పెళ్ళుందత్తయ్య. రమ్మని ఫోను చేసింది. అందుకే వెళ్తాను."
విమల గారు శాంతి వినోద్ గారి వైపు చూస్తారు. వాళ్ళకి కూడా తెలుసు హనీ ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పింది పెళ్ళికి రమ్మని. "నేను వెళ్తానత్తయ్య. మన డ్రైవర్‌ని నన్ను ఇంటి దగ్గర దింపమని చెప్పు" అంది. "నువ్వొక్కదానివే అక్కడెలా ఉంటావురా" అని అన్నారు బాలాజీ గారు. "పర్లేదు మావయ్య నాకలవాటేలే" అని చిన్నగా నవ్వి "నేను బయలుదేరతాను" అంది. శాంతి వినోద్ గారు కూడా సరే అనడంతో హనీ అందరికీ చెప్పేసి కారు దగ్గరికి వచ్చింది. వినయ్ హనీ వెనకాలే వెళ్లి హనీ అని పిలిచాడు. "హా! అన్నయ్య." "ఏమైందిరా?" "ఏమైందన్నయ్య? నీకు అర్జున్‌కి ఏమైనా గొడవ జరిగిందా? ఇలా నువ్వు ఇంటికెళ్ళిపోతున్నావు?" "అదేం లేదన్నయ్య. నిజంగా నా ఫ్రెండ్ పెళ్లి ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేను కూడా వెళ్దామని. అంతే ఇంకేం లేదన్నయ్య" అంది మొహం మీద నవ్వు పులుముకొని. "సరేరా నువ్వు మళ్ళీ ఏం పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు. వాడి మనసు మారడానికి కాస్త సమయం పడుతుంది. అత్తయ్య, మావయ్య మీ పెళ్ళికి వాడిని ఖచ్చితంగా ఒప్పిస్తారు. సరేనా?" "సరే అన్నయ్య. నేను వెళ్ళొస్తాను" అని కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరింది అని. వినయ్ మాటలు అన్నీ గుర్తు చేసుకొని, ఆయన ఒప్పుకోవడం కాదన్నయ్య. నా క్యారెక్టర్‌ని తప్పు పట్టిన వాడిని నేనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు అని అనుకుంది అని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.